ప్రభుత్వం మేము కన్ఫర్మ్ చేస్తున్నాం మిమ్మల్ని కలిపేసామని చెప్తే కాదనడానికి లేదు. ఇవి రూలు, హక్కు ఉంటది. అంటే కిందోడి హక్కు పయ్యోడి హక్కు ఇట్లా ఉంటది. అలాగా వచ్చేటప్పుడు నువ్వు అట్ట చేసుకోవచ్చు. కానీ వీళ్ళు అనుమానం పడుతున్నారు కాబట్టి అసెంబ్లీ నుంచో తీర్మానం చేసి పంపించమనండి. దాన్ని విభజన చట్టంలో మెన్షన్ చేస్తూ కేబినెట్ ఓకే చేస్తుంది, కేంద్ర కేబినెట్. దాని పార్లమెంట్లో విభజన చట్ట ప్రకారం ఆ రోజున మెన్షన్ అయినటువంటిది హైదరాబాదు రాజధాని అని, విజయవాడకి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని అప్పుడు చెప్పాం కదా. ఆంధ్రప్రదేశ్ మేము ఏర్పాటు చేసుకున్నాము, అమరావతి ఇదిగో సోనసు ఊరి నుంచి సోనసు వరకు అని జ్యూరిస్డిక్షన్ మాకు ఇంటిమేషన్ ఇచ్చింది. దాని కేబినెట్ అప్రూవల్ చేసాం, దాన్ని ఓకే చేస్తున్నాం అని చెప్పి పార్లమెంట్లో తీర్మానం చేస్తారు. సింపుల్. ఆ విభజన చట్టంలో ఇది యాడ్ చేస్తారు. ఓకే, అక్కడ చేస్తారు. అది దాని సార్ ఇక్కడ ఉభయ సభల ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా? ఇక్కడ అడ్డుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా వైసీపీ మండలిలో? ఎవడు అడ్డుకోడండి. ఒకటి తెలివైనోడైతే జగన్ అటెండ్ అయ్యి తన అభిప్రాయం చెప్పాలి. లేదు అంటే తెలివి తక్కువడో లేకపోతే గనక చారిత్రక తప్పిదం చేసినోడు అవుతాడు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఒక చారిత్రక తప్పిదం గతంలో జరిగింది. విభజన తమిళనాడు నుంచి విడిపోయిన రోజున కర్నూలు రాజధాని ఎందుకు పెట్టారు? అప్పుడు విజయవాడ రాజధాని అని ఒక అనుకున్నారు ముందు. కానీ విజయవాడలో కమ్యూనిస్టులు ఎక్కువ, ప్లస్ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ, వీళ్ళేమో రెడ్లు, కాంగ్రెస్ డామినేటెడ్. అక్కడ కమ్మ రాజ్యంలో మనం ఎక్కడ బతుకుతాం, ప్లస్ కమ్యూనిస్టులు డామినేషన్ ఉంటుంది, మనల్ని సర్వైవ్ కానివ్వరని చెప్పేసి కర్నూలు పట్టుకుపోయారు. లేదా